ఆదోనిలో ప్రజా సమస్యలపై సిపిఐ పాదయాత్ర చేపట్టింది. బద్లావ్ జరూరీ హై, మార్పు కావాలి కార్యక్రమంలో భాగంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి నగర్లో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీసీ రోడ్లు, మురుగు కాలువలు, స్ట్రీట్ లైట్లు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వస్తులు కల్పించారని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 17న నిర్వహించే ధర్నాను విజయవంతం చెయ్యాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిమ్మన్న, ఎం మారెప్ప పులిరాజు, సామెల్ తదితరులు పాల్గొన్నారు. అదే మళ్ళీ అందరూ వస్తే రేపు 17వ తేదీ సోమవారం మున్సిపల్ ఆఫీస్ కాడ ధర్నా పెట్టినాము. ఆడ లేబర్ కాళ్ళ కాడ 3 లారీలు పడుతుండే కదా, ఆడ 10 రోజులు మేము టెంట్ వేసుకుని కూర్చుంటే 22 లక్షలు ఇచ్చిర్రే. ఇప్పుడు పనులు స్టార్ట్ అవుతాయి. మీరంతా ఈడు కాడ ఉంటే ఎవరు వచ్చి చేయరు. కాదమ్మా, మా ఇంటి రండి. మీరు మా ఇంటి వస్తే దాని పని వేరే ఉంటది. ఏమి ఊకే పోయి అడిగితే కాదు, జెండా పట్టుకుని పోయినామంటే ఇదవుతుంది. అదే మళ్ళా అదే నేను చూసిందే ఇది అనిపిస్తున్నది. ఎట్లా నడుస్తారు, ఎట్లా వస్తారు? అది ఫోటో అంతే. అందుకే మొత్తం అన్ని సీసీ రోడ్లు, మురికి కాలువలను వేయించండి. భాస్కర్ రెడ్డి నగర్ 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 సీసీ రోడ్లు, మురికి కాలువలను దగ్గర వేయించండి. భాస్కర్ రెడ్డి నగర్ వీధి లైట్లను వేయించండి. భాస్కర్ రెడ్డి నగర్ వీధి లైట్లను వేయించండి. భాస్కర్ రెడ్డి నగర్ సీసీ రోడ్లు, మురికి కాలువలను వేయించండి. భాస్కర్ రెడ్డి నగర్ గుత్తలు కడుతున్నారా? మరి ఏంటి కడతారు? గుత్తలు గుత్తలు కట్టండి. ఇది ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలు కాబట్టి ఖచ్చితంగా రోడ్లు, కాలువలు అన్ని వేయాలి. అందుకే రేపు సోమవారం అమ్మ మీరు ఏమైనా నంబర్లు ఇస్తే మా వాళ్ళు వస్తారు. మీరు మన తిమ్మారెడ్డి బస్ స్టాండ్ ఆఫీస్ ఉంది కదా, ఆడికి వస్తే అన్నిటి పోదామండి. సోమవారం 17వ తేదీ రావాలా? రండి.